రోజులు జరుగుతున్నప్పుడు, నెలలు దాటిపోతున్నప్పుడు, అయ్యో ఇంత ఈజీగా అయిపోయింది నెల, అయ్యో ఈ సంవత్సరం ఇంత తొందరగా గతించిపోతుంది అనుకోకుండా ఏం చేయాలట? గతించిపోయిన దినములను ఏం చేసుకోవాలో తెలుసా? జ్ఞాపకం చేసుకోవాలట. హల్లెలూయా. గతించిన దినములను ఏం చేయమన్నాడు? యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అయ్యో కదా, ప్రతిదినం గడిచిపోతుంది మన జీవితాల్లో. గడిచిపోయేటట్లుగా దేవుడు చేస్తున్నాడు కనుక గడిచిపోతున్న దినాలను బట్టి కృంగిపోకుండా జరగవలసిన మనం ముందున్న దినాలను, దేవుడు అనుమతిస్తున్న సంవత్సరాలను మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందట అంటే ఆయన నూతన కార్యాలు చేయగలిగిన వాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి మనం దేవుని వాక్యములోనికి వద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 105వ కీర్తన 17 నుంచి 22 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన. వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. సంకెళ్ళ చేత అతని కాళ్ళను ఏం చేశారట? నొప్పించిరి. ఇనుము అతన్ని ఏం చేసింది? బాధించింది, ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఇంకా చదవండి. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను, ప్రజల నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్టప్రకారం అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం చెప్తున్న మాట, యోసేపును గురించి రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. దేవుడు ఏం చేశాడట? వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. ఎవరికంటే ముందుగా? ఇశ్రాయేలీల కంటే ముందుగా, యాకోబు యొక్క కుమారుల కంటే ముందుగా. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆది కాండములో చివరి అధ్యాయంలో యోసేపు అంటాడు, అన్నలు అతన్ని చూసినప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆ ప్రభునందు ప్రియులారా, అన్నదమ్ములందరూ కలిసి భోజనం చేసిన తర్వాత అన్నదమ్ములందరూ కలిసి చిన్నప్పుడు యోసేపు చెప్పిన కలలను గుర్తు చేసి ఏం చెప్తున్నారు తెలుసా? అయ్యో ఆ కలలు నెరవేరిన కాలానికి వచ్చేసరికి ఈ యోసేపును వాళ్ళు చూసిన తర్వాత, ఇతడు మన మీద పగబడతాడేమో, ఇతడు మనల్ని బాధిస్తాడేమో, ఇతడు మనల్ని హింసిస్తాడేమో, ఏలువాడుగా ఉన్నాడు కదా, అంటే అధికారిగా ఉన్నాడు కదా అన్నట్లుగా అనుకున్నారు. కానీ యోసేపు అక్కడ ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? మీకంటే ముందుగా దేవుడు నన్ను అక్కడికి పంపాడంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమో కక్షతోని, ఈర్ష్యతోని, ద్వేషముతోని, కోపంతోని పంపారనుకుంటున్నారు, కానీ ఇది దేవుని ప్రణాళిక ప్రకారం ఏం చేయబడ్డాను? నేను అక్కడికి పంపివేయబడ్డాను అన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపుకు చిన్నతనంలో దేవుడు 2 కలలు ఇచ్చాడు. ఆ కలలు 17 సంవత్సరాలు సుమారు ఆ వయస్సులో చిన్నప్పుడు వచ్చాయి కలలు. ఆయన జైల్లో పడ్డప్పుడు 17 సంవత్సరాలట. అంటే ఈ చిన్ననాడు వచ్చిన కలలు నెరవేర్పుకొచ్చేసరికి చాలా సమయం పట్టింది. కానీ దేవుడిచ్చిన కలలు మాత్రం దేవుడు ఎప్పుడు యోసేపు జీవితంలో వాటిని మరచిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జరిగింది ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, యోసేపు తన జీవితంలో అప్పగింపబడినప్పుడు కానీ, అన్నదమ్ములు తిడుతున్నప్పుడు కానీ, అన్నదమ్ములు కొడుతున్నప్పుడు కానీ, అన్నదమ్ములు గుంతలో వేసినప్పుడు కానీ, అన్నదమ్ములు అమ్మివేసినప్పుడు కానీ,
ఎప్పుడు ఆయన విచారపడకుండా, దుఃఖపడకుండా, వేదన పడకుండా, కృంగిపోకుండా ఎవరి వైపు చూడగలిగాడంటే దేవుని వైపు చూడగలిగాడు. హల్లెలూయా. ఆయన యొక్క ఉద్దేశం అంతా ఏంటంటే, ఆయనకున్న ఆలోచన అంతా ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నెరవేరాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన దర్శనం నెరవేరాలి. ప్రభునందు ప్రియులారు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మనం నెరవేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో మన జీవితాలు. ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారు, కొన్నిసార్లట మన జీవితాల్లో మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న కన్నీళ్ళు, మనకున్న పరిస్థితులు, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా, ఇదిగో ఎంత ఒత్తిడికి గురైనా, ఇంకేమంటాం ప్రభునందు ప్రియులారా, ఎన్నిసార్లు దేవుని ఎదుట మొరపెట్టినా కొన్నిసార్లు ఆ ప్రార్థనలట దేవుడు పట్టించుకోనట్టు కనపడతాయట. యోసేపు కూడా బాధల్లో ఉన్నప్పుడు మొరపెట్టాడేమో, ఏడ్చాడేమో, కన్నీరు గార్చాడేమో. ప్రభువా, నాకు ఇచ్చిన దర్శనం వేరు కదా. ఏం చూశాడు? ఆయనకిచ్చిన దర్శనం ఏంటి? ప్రభునందు ప్రియులారు, యోసేపుకున్న దర్శనం వేరు. ఆయనకు కలిగిన దర్శనం ఏంటంటే కదా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 12 పనలు అతని పన లేచుండగా మిగతా 11 పనలు ఏం చేస్తున్నాయట? అతని పనకు నమస్కారం చేస్తున్నాయి. అంతేకాదు, 2వ కలలో సూర్య చంద్రులు నక్షత్రాలు ఏం చేస్తున్నాయి? ఆయనకు సాగిల పడుతున్నట్లుగా దర్శనం చూశాడు. ఈ దర్శనాలు నెరవేరాలంటే ప్రభునందు ప్రియుల, దేవుడిచ్చిన కలలవి, దేవుడిచ్చిన దర్శనం అది. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన దర్శనం మనకు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? దర్శనం ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి మన జీవితాల్లో దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఉందా? నీ జీవితంలో నువ్వేం కావాలో దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఉందా? చాలామంది దర్శనాలు కలలుగా అంటారు, కానీ ఆ కలలు అవి ఎక్కడో పక్కకు పెట్టేస్తారు. అవి నా గురించి కాదు, ఏదో పడ్డది కానీ అర్థం కాలేదు. కానీ యోసేపు యొక్క దృష్టాంతం ఎక్కడుందంటే ప్రభునందు ప్రియులారు, పడగానే తెల్లారి జరిగిపోదు. యోసేపుకు తెల్లారి జరగల. కలలు వచ్చాయి కానీ తెల్లారగానే. కొన్నిసార్లు కలలు ఏమనుకుంటామంటే తెల్లారగానే జరగాలనుకుంటాం, జరిగితే అది నిజమైన కళ అనుకుంటాం. అలా కాదు దర్శనం. దర్శనం అనేది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులకైనా దేవుడు మన జీవితంలో చెప్పింది మాత్రం చేయక మానేవాడు కాదు. హల్లెలూయా. అయితే యోసేపు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనకులాగా ఈ రాత్రి నేను అందుకే జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నువ్వు ఎలాంటి నిరుత్సాహంతో ఉన్నావో, ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావో ప్రభునందు ప్రియులారా, నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు. నువ్వు ఎన్నిసార్లు మొరపెట్టినా, ఎన్నిసార్లు ఏడ్చినా, ఎన్నిసార్లు ఒత్తిడికి గురైనా, ఎన్నిసార్లు భారంగా అనిపించినా, ఎన్నిసార్లు వేదనగా అనిపించినా, ఎన్నిసార్లు దుఃఖముగా అనిపించినా, మాటి మాటికి ఆ సమస్య నిన్ను కృంగదీసినా, నిరాశపరిచినా, అయ్యో దేవుడు ఎందుకనో నా జీవితంలో ఇది తొలగించట్లేదు, తీసివేయట్లేదు, నా జీవితంలో నుండి ఇది వెళ్ళిపోవట్లేదు అనుకుంటున్నావా? ఈ రాత్రి ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నా ప్రార్థన వినడం లేదు. నా ప్రార్థనకు దేవుడు ఎలాగున్నాడట? మౌనంగా ఉన్నాడు అనుకుంటారట. హల్లెలూయా. దేవుడు ప్రార్థనలకు ఎలాగున్నాడు? మౌనంగా ఉన్నారు అనుకుంటారట. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇదిగో యోసేపుకి ఇచ్చిన దర్శనం అంటే, దేవుడు ఒక వ్యక్తిని తాను ఊహించిన తన చిత్తములోనికి, తన ఇష్టానుసారమైన మార్గంలోనికి నడిపించాలట. అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన చిత్తము మన పట్ల నెరవేర్చాలంటే మనల్ని కొన్ని పరీక్షల గుండా నడిపిస్తాడట. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు ఏది ఊరికేనే మన జీవితాల్లో ఇవ్వడు. హల్లెలూయా. పరీక్షించి ఇస్తాడు. అది మనం కాపాడుకోగలుగుతామా లేదా చూసి ఇస్తాడు. అది మనకు అవసరమా కాదా ఏం చేస్తాడు? చూసి ఇస్తాడు. పిల్లలకే కదా, 5వ తరగతి చదివే అబ్బాయి
నాకు సెల్ ఫోన్ కావాలంటే ఎంతమంది కొనిస్తాం? స్మార్ట్ ఫోన్ కొనిస్తామా? కొనియం. నాకు బైక్ కావాలంటే కొనిస్తామా? కొనియం. ఎందుకో తెలుసా? అది అవసరం లేదు ఇప్పుడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు కూడా తన చిత్తములోనికి మనల్ని నడిపించాలంటే, తన ఆ ప్రణాళికలో మనల్ని నిలబెట్టాలంటే, ఆయన ఇచ్చిన వాగ్దానములోనికి మనం వెళ్ళాలంటే ఏం చేస్తాడు? కొన్ని పరీక్షల గుండా నడిపిస్తాడు. కనుక ప్రభునందు ప్రియుల, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, మనం పరీక్షించబడుతున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇలాంటి శ్రమలు, శోధనలు, నా ప్రార్థన దేవునికి వినబడట్లా, ఇంకేమంటాం, నా ప్రార్థనను దేవుడు పట్టించుకోవట్లేదు అనుకోవద్దట. ఎప్పుడు కూడా మన ప్రార్థన మనం చేస్తూ పోవాలట. హల్లెలూయా. ఎలాగున్నా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి స్థితిగతి అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి నష్టం జరిగినా, ఎలాంటి రోగం మనల్ని వేధించినా ఏం చేయాలంటే మనం ప్రార్థన చేస్తూ పోవాలి. పోయిన నెలలో మరి సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు బిషప్ సార్ ఒక మాట చెప్పాడు. ఒక సేవకుడట, ఆ సేవకుని పేరు వైఆర్ అబ్రహం గారు. ఆయన చాలా రోషం కలిగిన సేవకుడు. అంటే ఏం చేసేవాడు? ఎవరి దగ్గరికి వెళ్ళైనా డేరుగా యేసు ప్రభుని నమ్ముకొని లేకపోతే మీరు చనిపోతారు, మీరు మరణానికి వెళ్తారు, మీరు నరకానికి వెళ్తారని చెప్పేవాడట. హల్లెలూయా. అలాంటి ధైర్యం కలిగిన వ్యక్తి, అలాంటి సువార్త చెప్పినవాడు. కానీ అతని చివరి దినాల్లో ఏం జరిగిందో ఏమో కానీ అతని జీవితంలో ఒక భయంకరమైన కుష్ఠరోగం వచ్చేది. ఏమొచ్చిందట? క్యాన్సర్ అమ్మ, కుష్ఠమా, ఏదో సంథింగ్ రోగం వచ్చేది. ఈ రోగం వస్తేనట డాక్టర్లు అతన్ని పరీక్షించి, నీకు ఫలానా రోగం వచ్చింది, నువ్వు మనుషుల మధ్య ఉండొద్దు. ఎక్కడ ఉండాలా? ఆ క్యాన్సర్ పేషెంట్ల మధ్య, లేదా ఆ టీబీ, ఇంకేమంటాం, కుష్ఠరోగుల మధ్య, ఆ క్షయ అంటే కుష్ఠ అంటే క్షయ అన్న ఒకటే కదా, ఆ రోగుల మధ్య ఉండాలని ఆ రోగుల మధ్యలో ఉంచాడట. అయితే ఆ రోగుల మధ్య ఉన్నప్పుడు ఈ వైఆర్ అబ్రహం గారి పాస్టర్ గారు రోజు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళందరూ అక్కడున్న రోగులందరూ వింటుండగానే అందరి కొరకు ప్రార్థన చేయడం, అందరి కొరకు వాక్యం చదవడం, అందరికీ సువార్త చెప్పడం చేస్తున్నాడు. అయితే అందులో ఉన్న మిగతా రోగులు ఉంటారు కదా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీకు ప్రార్థన చేస్తుంది కదా, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఇంత మంచి వాక్యం చెప్పి ఇంత మంచి ప్రార్థన చేసినా నీకెందుకు వచ్చింది రోగం అన్నారట. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకెందుకు వచ్చింది ఈ రోగం? నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, నువ్వు వాక్యం చదువుతావు కదా, నువ్వు దేవుని సేవకుడివి కదా, నీకు దేవుడు రోగం రాకుండా చూడాలి కదా, నీకు రోగం ఎందుకు వచ్చిందంటే ఆయన అన్నాడట, అయ్యో రోషం కలిగిన సేవకుడు, గొప్పవాడు, ఇంకేమంటాం, దేవుని గురించి ఎవరికి భయపడకుండా మాట్లాడగలిగిన ఆ సేవకుడు అన్నాడట, ఇదిగో నా దేవుడు గొప్పవాడే, నాకు రోగాన్ని ఎందుకు ఇచ్చాడంటే మీలాంటి రోగుల మధ్యలోకి ఎవడొచ్చి సువార్త చెప్పాడు గనక, రోగం కలిగినోడు వచ్చి చెప్తేనే ఎవరంటారు హల్లెలూయా అని చెప్పి నాకేం చేశాడు? రోగాన్ని ఇచ్చాడు. లేకపోతే మీ మధ్యలో సువార్త ఎట్లా వస్తుంది? కనుక ప్రభునందు ప్రియులారా, ఇది నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు దేవుడు చేసే మార్గాలు, అయ్యో దేవుడు నమ్ముకున్నాం, రోగం వస్తుందా, షుగర్తో చచ్చిపోతారా, బీపీ వస్తుందా, ఇంకేదో రోగం వస్తుందా, ఇంకేదో వస్తుంది, దేవుడు పరీక్షిస్తాడు. పౌలు శీలల్ని చెరసాల్లో దేవుడు ఎందుకు వేశాడో తెలుసా మీకు? ఎప్పుడైనా అర్థమైందా? 16వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో, ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ, ఆ చెరసాల నాయకుడు ఈ దెబ్బలు పడకపోతే వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు కాదు, రక్షణ పొందేవాళ్ళు కాదు. అంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడంటే పరీక్షిస్తుంటాడు. మన ఇంట్లో వాళ్ళ రక్షణ కొరకు, మన కుటుంబ రక్షణ కొరకు, మన పిల్లల రక్షణ కొరకు దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? మనల్ని పరీక్షల గుండా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. పరీక్షల గుండా నడిపిస్తాడు. దేవుడు మన జీవితాల్లో తన చిత్తాన్ని నెరవేర్చాలంటే, అంత పెద్ద దేవుడిచ్చే బహుమానాన్ని పొందాలంటే మనం ఊరికనే పొందలేం. దాన్ని
కాపాడుకోలేం, దాని విలువ మనకు తెలియదు ఊరికనే వస్తే. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షించి ఆ పరీక్షల గుండా మనల్ని తీసుకెళ్ళి ఆశీర్వాదంలో నిలబడతాడు. యోసేపు జీవితంలో అలాగే జరిగింది ప్రభునందు ప్రియులారా. అందుకోసమే ఈ దిన వాక్య భాగంలో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా కదా, ప్రతిదినం ఒక స్కూల్లో ఏం జరిగిందట అంటే క్లాస్ రూమ్లో ఒక టీచర్ ప్రతిరోజు క్లాసులు చెప్పేవాడట. హల్లెలూయా. ఏం చెప్తారు టీచర్స్? క్లాసులు చెప్తారు. క్లాసులు చెప్పేటప్పుడు స్టూడెంట్స్ ఎన్ని డౌట్స్ అడిగినా ఆ డౌట్లన్నీ ఏం చేస్తారు టీచర్స్? క్లారిఫై చేస్తుంటారు. అంటే మళ్ళీ అర్థం కానులకు మళ్ళీ అర్థమయ్యేటట్లుగా మరలా దాని గురించి వివరిస్తుంటారు. అయితే ఒకరోజు ఈ క్లాసులన్నిటికీ పరీక్ష ఉంటుంది. హల్లెలూయా. పరీక్ష పెట్టినప్పుడట ఈ పరీక్షలో కూడా ఇన్విజిలేటర్గా ఇంకేమంటాం, ఆ పరీక్ష యొక్క అధికారిగా ఈ టీచరే పడ్డాడు. ఏ టీచర్? ఇప్పటిదాకా స్కూల్ చెప్పిన పాఠం చెప్పిన ఆ టీచరే ఇప్పుడు ఎలాగున్నాడు? ఇన్విజిలేటర్గా ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ అబ్బాయి ఎగ్జామ్ రాస్తూ ఆ పరీక్ష హాల్లో అతనికి ఆ క్వశ్చన్ అర్థం కావట్లా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలో అర్థం కాకనట ఇదిగో ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళ స్కూల్ ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇదిగో ఏం చెప్తున్నాడు, ఈ క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు ఆన్సర్ చెప్పంటున్నాడట. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆన్సర్ చెప్పమంటున్నాడట. ఈ టీచర్ ఏమో ఏం కాముగా సప్పుడు చేయకుండా వెళ్ళిపోతున్నాడట. అయితే ఈ అబ్బాయి అంటున్నాడు, ఇదిగో మాస్టర్ గారు ఏం చేసేవారు, ప్రతిరోజు క్లాసులో ఏ డౌట్ అడిగినా చెప్పేవాడు, ఈ పరీక్ష కేంద్రంలో మాత్రం అడిగినా ఏం చేస్తలేడు, చెప్పట్లేదు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభునందు ప్రియులారా, ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు బ్రతిలాడినా ఆ సార్ మాత్రం ఏం చేయట్లేదు, అట్లా ఏమీ సమాధానం ఇవ్వట్లేదు, ఏమీ మాట్లాడడం లేదట, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇవ్వడం లేదట. ఎందుకంటే ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఆ పరీక్షను అయిపోయిన తర్వాత, సార్ నేను నిన్న ఎగ్జామ్లో మీరు నాకు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు, మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే, నేను క్లాస్ రూమ్లో పాఠం చెప్పేటప్పుడు నేను మాట్లాడవచ్చు, కానీ నువ్వు పరీక్ష రాస్తున్నప్పుడు నీ పరీక్షకు నేను ఏం చేయదు, ఆన్సర్ చెప్పకూడదు. హల్లెలూయా. పరీక్షించబడుతున్నామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలట. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించబడుతున్నప్పుడు ప్రభునందు ప్రియులారా దేవుడు మౌనంగా ఉంటాడట. కొన్నిసార్లు మన ప్రార్థనకు ఎలాంటి రిప్లై రాదు, కొన్నిసార్లు ఏ కళ రాదు, ఏ దర్శనం రాదు. అయినంత మాత్రాన దేవునికి మనం దూరంగా ఉన్నాం, దేవుడు నన్ను పట్టించుకోవట్లా, దేవునికి నా ప్రార్థన వినడం లేదు అనుకోకూడదట. అది ఎలాంటి సమయం? ఎగ్జామ్ జరుగుతున్న టైం. హల్లెలూయా. హల్లెలూయా. కనుకనే యోసేపు జీవితంలో కదా ఎన్నో శ్రమలు కలిగాయి. యోసేపు గురించి జ్ఞాపకం చేయాలంటే అన్నదమ్ములు తల్లిదండ్రులు కదా ఏం చేశారు, గద్దించారు, నువ్వు అలా మాట్లాడొద్దని చెప్పారు. అన్నలేమో యోసేపు మీద ఏం చేశారట, పగబట్టారు. పగబడితే పోనీ కానీ కలలుగనేవాడు వస్తున్నాడని పేరు పెట్టారు. కలలుగనేవాడిని ఏం చేయాలి, చంపాలనుకున్నారు. అనుకొని గొయ్యిలో పడేశారు. గొయ్యిలో పడేసిన తర్వాత వాళ్ళు అన్నం తింటున్నప్పుడు లేదా గొర్రెలను కాస్తున్నప్పుడు మరలా చిన్నవాడు ఆకలితో చచ్చిపోతాడేమని ఆలోచన చేశారట. అంతలో అమాలేకీయులు ఐగుప్తుకు గుగ్గిలమ్మడానికి వెళ్తున్నప్పుడు వ్యాపారస్తులు వాళ్ళకి అమ్మేద్దాం, ఇందులో ఉండి చనిపోవడం కంటే అమ్మేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఏం చేశారట, అమ్మేశారు. గుంటలో వేశారు, పగబట్టారు, అమ్మి వేశారు. ఆ అమాలేకీయులు మళ్ళీ ఎవరికి అమ్మేశారు, ఐగుప్తులకు, పోతీఫర్కి అమ్మేశారు. హల్లెలూయా. ఇలా అమ్మబడిన 30 వెండి నాణములకు అమ్మబడ్డాడట యోసేపు. ఈ అమ్మబడిన యోసేపు వెళుతున్నప్పుడు ఎందుకు, ఏం కష్టం ఇది ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, రోజు నీకు ప్రార్థన చేస్తున్నాను కదా, నాకేంటి నా తల్లిదండ్రులకు దూరం కావడం ఏంటిది ప్రభువా, నా అన్నదమ్ములు నన్ను ఇలా పగబట్టడం ఏంటి ప్రభువా. మనకు కొన్నిసార్లు ఎదురవుతున్న కష్టాలకు మన ప్రార్థనకు ప్రభునందు ప్రియులారా
మన ప్రార్థనలు ఎంత భయంకరంగా ఉంటాయో. యోసేపు అలాగ అన్నాడో లేదో నాకు తెలియదు కానీ కదా, యోసేపు నా తల్లిదండ్రులు నాకు శత్రువు అయిపోయారు, అయ్యో నా సొంత అన్నదమ్ములు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆలోచించాడో లేదో కానీ అమ్మి వేయబడి ఆయన ఐగుప్తులోనికి వెళ్ళి అక్కడ పోని ఇంత దూరం నుంచి ఇక్కడ ఇంత కష్టపడి అక్కడికి వెళ్తే అక్కడైనా సుఖంగా ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా అంటే అక్కడికి వెళ్ళి ఏదో 4 పూటలు అన్నం తింటూ పని చేస్తుంటే ఏం జరిగిందట, ఆ ఇంటి యజమానురాలు భార్య యోసేపు మీద కన్ను వేసింది. హల్లెలూయా కదా. ఏం చేయబడ్డింది, ఆమె అతన్ని లొంగ తీసుకోవాలనుకుంది, అతనితో పాపం చేయాలనుకుంది. కానీ ఏం చేశాడట, యోసేపు పారిపోయాడు, తప్పించుకున్నాడు. ప్రభునందు ప్రియుల పరిశుద్ధతను కాపాడుకున్నాడు, భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. నాకంటూ నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. బయటికి పోయిన కాడ ప్రభునందు ప్రియుల ఎవరం అలా ఆలోచించం. వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, వేరే ప్లేస్లో ఉన్నప్పుడు, మనం ప్రయాణంలో ఉన్నప్పుడు, మన ఇంటి వాళ్ళకు దూరంగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు వేరు. యవనస్తులుగా యవనరాన్లుగా ప్రభునందు ప్రియులారా. కానీ యోసేపు మాత్రం దేవునికి భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా, యోసేపునకు దేవుడు తోడుగా ఉండెను గనక అని రాయబడి. హల్లెలూయా. దేవునికి యోసేపు భయపడ్డాడు గనక దేవుడు ఎలాగున్నాడు, అతనికి ఎలాగున్నాడు. ఈ భయం లేకపోతే దేవుడు ఉండేవాడా? భయం లేకపోతే ఫరో పోతీఫరును చంపేసి నా రాజు అయ్యేవాడేమో, ఆ ఇంటికి యజమాని అయ్యేవాడేమో. ఎందుకంటే ఒకవేళ భార్య మాటకు లొంగిపోతే, ఆ పోతీఫరు యొక్క భార్య మాటకు యోసేపు లొంగిపోతే ఏమయ్యేవాడు, అక్కడ శిక్షించబడేవాడు. ఇంకేమంటాం, హత్య చేయబడేవాడు. ఒకవేళ ఆ భార్యతో చేయగలిపి ఏమంటాం పోతీఫరును చంపేస్తే ఆ ఇంటికి యజమాని అయ్యేవాడు కావచ్చు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయము కలిగిన యోసేపు, అందుకోసమే ఈ కీర్తనకారుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే 17వ వచనం నుంచి, ఆ వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు ఏం చేశారు, నొప్పించారు. చెయ్యని నేరానికి వింటున్నారా, పోతీఫర్ యొక్క భార్య వేసిన నిందకు ఎక్కడ వేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఇక్కడ తల్లిదండ్రులతో అన్నదమ్ములతోనే కష్టపడ్డాడంటే, పోనీలే పరాయి దేశంకి వెళ్ళి అక్కడన్నా నెమ్మదిగా ఉన్నాడా అంటే అక్కడ కూడా ఎలాంటి ఉన్నది పరిస్థితి చూడండి, ఎంత భయంకరం. కాని వాళ్ళ మధ్యలో, అయిన వాళ్ళ మధ్యనే దూషించబడ్డాడు, నిందించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. కానీ అక్కడ ఇంకా పరాయి వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎవరిని దగ్గర తీస్తారు, చంపేయాలని ఒకరు, కొట్టాలని ఒకరు, వానికి ఇలా కాదని చెప్పేటోళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతుండొచ్చు. కానీ యోసేపు జీవితంలో అతని కాళ్ళు సంఖ్యల చేత ఏం చేశారట, నొప్పించారు. ఇనుము అతన్ని ఏం చేసింది, ప్రాణమును బాధించాను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని ఏం చేస్తుందట. చూడండి, దేవుడిచ్చిన వాక్కు, దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన సంకల్పం అతన్ని ఏం చేస్తుందట, పరిశోధిస్తుంది. ఎందుకో తెలుసా, ఆ స్థాయిలో నిలబెట్టడానికి. హల్లెలూయా. ఆ వాగ్దానములో నిలబెట్టడానికి ఏం చేస్తుందట, దేవుని వాక్యం పరిశోధిస్తుంది. ఈ పరీక్షలన్నిట్లో యోసేపు ఏం చేస్తున్నాడో తెలుసా, ఇదిగో రాజు వర్తమానము పంపి అతన్ని ఏం చేశాడు, విడిపించాడు. ప్రభునందు ప్రియులారా, ఫరో రాజు కల వచ్చేది, ఆ కళ యొక్క భావం చెప్పడానికి ఎవరు లేరు. తన దగ్గరున్న శాస్త్రులు, పరిచయులు కదా చాలామంది, అందరిని పిలిచాడు, గారడి విద్య కలిగిన వారిని. కన్న కళను భావం చెప్పమంటే ఎవరు చెప్పలేకపోయారట. అప్పుడు చెరసాల్లో ఉన్న ఎవరు, యోసేపు జ్ఞాపకం వచ్చాడు. పానదాయకుడు గుర్తు చేశాడు, అయ్యా నేను మర్చిపోయాను, కానీ ఇదిగో కళలకు భావం చెప్పేవాడు ఐగుప్తు ఎక్కడి నుంచి, ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చిన పడుచువాడున్నాడు యోసేపు అని చెప్తే, ఆ యోసేపును పిలిపించి నేను కలగన్నాను దాని భావం చెప్పమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీ కళ ఏంటో చెప్పండి, అది నా వల్ల కాదు, ఇదిగో దేవుని వల్లనే. జ్ఞాన వివేకములకు ఆత్మగు కదా ఆ దేవుడు,
దేవుని వశంలో ఉన్నాయి. ఆయన బయలుపరుస్తాడు. ఆయన చెప్తాడు, నాదేముందంటాడు అని చెప్పి మీరు కల చెప్పండి అంటే ఆయన అన్నాడు, నేను ఏమన్నాడు, ఒక ఏటిలో హల్లెలూయా కదా 7 బలమైన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులు ఏం చేస్తున్నాయట, మేస్తున్నప్పుడు ఈ బలహీనమైన ఆవులు బలమైన ఆవులను ఏం చేశాయి, మింగేశాయి. కానీ ఎలాగున్నాయట, అలాగే ఉన్నాయి. హల్లెలూయా అని చెప్తే అప్పుడు ఆ ఫరో యొక్క కలను 2 సార్లు వస్తుంది దర్శనం. 2 రకాలుగా ఏటిలో ఉన్న వెన్నులో పడతాయి, తర్వాత ఈ కనపడతాయి, ఆవులు కనపడతాయి. అయితే ఆ ఫరో రాజుకు, రాజా మీరు పడుకొని ఒక ఆలోచన చేశారు, ఏమో తెలుసా, నేను నా తర్వాత రోజుల్లో, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అని ఏం చేసావట, ఆలోచన చేస్తూ పడుకున్నాం. రాజుకున్న ఆలోచన లేదండి. మనకు ఆలోచన చేయాలి, అప్పుడు దర్శనాలు వస్తాయి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ఆలోచన చేయాలి. దాన్ని బట్టి అందుకే దేవుని వాక్యములు అంటారు, మీరు ఊహించిన దానికంటే అడగాలట, కానీ దేవుడు వాటికి అన్నిటికంటే హల్లెలూయా. చాలాసార్లు మనం అవి చేయం. ప్రభునందు ప్రియులు, దేవుణ్ణి ప్రార్థనలో అడగాలి, మనం ఊహించుకోవాలి, మన జీవితాన్ని గొప్పగా ఊహించుకోవాలి, మనకున్న ఆలోచనలు గొప్పగా ఊహించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, కానీ వాటన్నిటికంటే మనల్ని ఏం చేస్తాడట, ఆయన అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. జరిగింది ఏంటంటే, అప్పుడు ఆ కలభావం చెప్పిన తర్వాత, నీలాంటి తెలివి కలిగిన వాడు, జ్ఞాన వివేకాలు ఆత్మ కలిగిన వాడు ఎవరు లేరు కనుక ఏం చేశాడు, ఆ రాజు ఏం చేశాడు, అతన్ని త్వరగా పిలిపించి ఏం చేశాడట, అతన్ని గడ్డం చేపించి, స్నానం చేయించి, బట్టలు తొడిగించి, అతనికి రాజ ఉంగరం దొరికించి ఏం చేశారు, అతన్ని ప్రధానిగా చేశాడు. హల్లెలూయా. 7 సంవత్సరాలు మంచి పంటలు పండుతాయి. వచ్చే 7 సంవత్సరాలు ఏం కావు, కరువు రాబోతుంది. ఈ 7 సంవత్సరాల పంటను, ధాన్యాన్ని మనం కనుక సమకూర్చుకొనగలిగితే వచ్చే 7 సంవత్సరాల కరువును మనం ఏం చేయొచ్చు, దాటగలగొచ్చు. దేవుడు నీకు ఇది బయలుపరచాడని చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో కలలు కనే వాళ్ళు లేరు, దర్శనాలు చూసేవాళ్ళు లేరు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు అన్యులకు బయలుపరుస్తాడా? ఫరో ఎవరు, అన్యరాజు కాదా? తన రాజ్యం గురించి దేవుడు బయలుపరిచాడు. నెబుకద్నెజరు ఎవరు, అన్యరాజు కాదా? ఆయనకు కూడా దేవుడు బయలుపరిచాడు కదా, కలలు కన్నాడు కదా. కలే మర్చిపోయాడు నెబుకద్నెజరు. కల చెప్పాలా, కల భావం చెప్పాలి. ఎవరు చెప్పారు మరి? దానియేలు చెప్పాడు. హల్లెలూయా. మనం కల చెప్పాం, కల భావం చెప్పం, కలలు గనం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారు, జరిగిన విషయం ఏంటంటే, రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించను, ప్రజలను ఏలిన వాడు అతన్ని విడుదల చేసెను. ఇష్టప్రకారం అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద ఎలా చేశాడు, అధికారినిగాను అతన్ని నియమించెను. హల్లెలూయా. ఎవరు నియమించాడు? యోసేపు నియమింపబడ్డాడు. హల్లెలూయా. పరీక్షించబడుతున్నప్పుడు, అందుకోసమే మన జీవితాల్లో మనకు ఎదురైన కష్టాలను, ఎదురైన నష్టాలను, ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను, అప్పుల సమస్యలు, ఇంకేదో బలహీనతలను బట్టి, ఇంకేదో శ్రమను బట్టి, ఎదురవుతున్న వాటిని బట్టి దేవుడు నా ప్రార్థన వినట్లేదు. యోసేపు అలాగ అనుకుంటే ఆ ఐగుప్తు పోయేవాడు కాదు, ఐగుప్తులు నిలబడేవాడు కాదు. ప్రభునందు ప్రియులారా, దేవుని దర్శనం అతని జీవితంలో నెరవేరేది కానే కాదు. అందుకోసమే ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు మనల్ని తన చిత్తములో నడిపిస్తున్నప్పుడు, తన మార్గంలో నడిపిస్తున్నప్పుడు పరీక్షల గుండా నడిపిస్తాడు. ఒకేసారి మనకు బంగారు భవంతినివ్వడు, ఒకేసారి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు. ఏం చేస్తాడు? ఆయన మనల్ని పరీక్షలు పెడుతూ, ఆ పరీక్షల్లో పాస్ అయినప్పుడల్లా ఏం చేస్తాం? నెక్స్ట్ క్లాస్కు పంపించినట్లుగా. పరీక్షలు రాసిన వాళ్ళు ఏమవుతారు?
9వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు ఏమవుతారు? 10 రాసిన వాళ్ళు ఏమవుతారు? హల్లెలూయా. ఈ పరీక్షల్లో అంటే ఆత్మీయ జీవితంలో శ్రమలనే పరీక్ష, ఆర్థిక ఇబ్బందులు అనేటివి కూడా పరీక్షలేనట. దేవుడు సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు, ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? తగిన సమయంలో ఇచ్చేస్తాడట. హల్లెలూయా. మనం దేవునికి అన్నీ అడగాలి, అన్నీ చెప్పాలి, కానీ దేవుడు మాత్రం మన జీవితంలో మాత్రం తగిన సమయంలో చేస్తాడు. అంటే దేవునికంటూ మన జీవితంలో చేయడానికి ఒక సమయం ఉందట. హల్లెలూయా. అన్నీ చెప్పేయాలి దేవునికి, కానీ దేవుడు తాను అనుకున్న సమయంలో ఎప్పుడు మన అప్పులు తీర్చాలో, ఎప్పుడు మన బాధల నుండి విడిపించాలో, ఎప్పుడు మనల్ని కష్టాల నుంచి పైకి తీసుకురావాలో, ఎప్పుడు మనకు మంచి పేరు ఇవ్వాలో, ఎప్పుడు మనల్ని కదా ఈ లోకంలో గొప్పవాళ్ళని చేయాలో అది దేవుని నిర్ణయం. హల్లెలూయా. కానీ మనం అడగాలి, మనం ఊహించుకోవాలి. వింటున్నారా? దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షల్లో మనం ఏం కావాలట? పాస్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షించబడుతున్నప్పుడు విసుకోవద్దు, పరీక్షించబడుతున్నప్పుడు దేవుణ్ణి దూషించొద్దు. యోసేపు ఒక మాట అన్నట్లు కానీ బైబిల్లో లేదు, ప్రార్థన చేయనట్టు కానీ బైబిల్లో లేదు, అలిగినట్టు కానీ బైబిల్లో లేదు. కానీ మనం మాటి మాటికి అలుగుతాం. ఎవరి మీద? అలిగేస్తాం దేవుని మీద. ఏ నష్టం జరిగినా, ఏ కష్టం వచ్చినా, ఎవరే మాట అన్నా అలిగేస్తాం. అసలు యోసేపు ఎలా నిలబడ్డాడో అప్పుడు వాక్యం చెప్పేటోళ్ళు ఎవరు? యోసేపుకు. బైబిల్ ఎక్కడిది యోసేపుకు? మనకి ఇంతమంది కథలు తెలిస్తేనే సక్రంగా ఉండలేము. ఆయనకి ఏ కథ తెలియదు, ఏ కథ తెలియదు. అబ్రహాం గురించి తెలుసు, వాళ్ళ తాత. ఇస్సాకు గురించి తెలుసు, యాకోబు గురించి తెలుసు. హల్లెలూయా. యాకోబు యొక్క కొడుకే కదా ఈయన. వాళ్ళ తాతల నుంచి మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నిజమైన వాడట. మా తాతను ఎక్కడి నుంచి ఏదో ఊరు నుంచి పిలిచాడు, ఆయనను పిలిచి గొప్పవాణ్ణి చేశాడట. ఆ దేవుడే మా దేవుడు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మొరపెట్టాడు తప్పితే ఈయనకు ఈ వాక్యం చెప్పిన వాళ్ళు లేరు, చర్చికి రమ్మన్నోళ్ళు లేరు. వింటున్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు ఎంతోమంది భక్తుల జీవితాలు మన ఎదుట ఉన్నాయి. హల్లెలూయా. ఎంతోమంది సాక్ష్యాలు మనకు బైబిల్లో ఉన్నాయి. వారందరూ దేవునితో నిలబడి ఏమయ్యారు? గొప్పవాళ్ళు అవ్వారు, దీవించబడ్డారు, ఆశీర్వాదానికి కారకులు అయ్యారు, పరీక్షించబడ్డారు. యోసేపు ఒక్కడే కాదు, ఇంకా దానియేలు, యోబు అట, ఇంకెవరమ్మా? దానియేలు, యోబు, వీళ్ళందరూ పరీక్షించబడ్డారు. వీళ్ళందరూ పరీక్షించబడ్డారు. బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రియులారా, పరీక్షించబడినప్పుడు వాళ్ళెవ్వరు కూడా దావీదు, యోసేపు, దానియేలు, యోబు వీరందరి జీవితాల్లో పరీక్షించబడ్డారు. వీళ్ళందరూ ఊరికైనా గొప్పవాళ్ళు కాలా, ఊరికనే సింహాసనాలు కూర్చోలా, పరీక్షించబడతాం. మనం కూడా మన జీవితాల్లో దేవుడే కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుంటాడు? పరీక్షల్లోనికి నెట్టేస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. మనకు కదా కొన్ని లక్షలు ఇవ్వాలంటే కొన్ని వేల లోటును మనకు చూపెడతాడు. ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ళు నెట్టేస్తాడు. దేవుని నమ్ముకున్నాను కానీ అయ్యో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను ఉంచుతాడు. నీవు కొద్దిలో నమ్మకంగా ఉండడం చూస్తాడు. నువ్వు కష్టంలో దేవునికి ఎలాగున్నావు చూస్తాడు. నీకున్న కొంచెములో దేవునితో ఎలాగుంటున్నావు అని గమనించి ఏం చేస్తాడట? ఆయన ఎక్కువ వాటి విషయంలో దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కలిగిన దాంట్లో దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనకు కలిగిన దాంట్లో అది భక్తి కావచ్చు, అది డబ్బు కావచ్చు, అది వస్తువులు కావచ్చు, అది వాహనాలు కావచ్చు, అది వస్త్రాలు కావచ్చు. ఏం చేయాలా? దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యములో ఉన్న మాటలను మనం నెరవేర్చగలగాల. అప్పుడు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడట? అనంతమైన కృపతో మనం చేరుకోగలిగిన స్థానాన్ని ప్రభునందు ప్రియులారా నడిపిస్తాడు. దర్శనం ఊరికేనే అతని జీవితంలో ఏదో పీడకలగా వచ్చిపోయింది కాదు. అది అతని కలొచ్చేది, కానీ
ఆ కళ నెరవేరడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. కానీ ఎట్టకేలకు ఆ కళ ఏమైంది? నెరవేరాలంటే దేవుడు ఎన్నో పరీక్షలు గుండా నడిపించాడు. ఎందుకో తెలుసా? ఈ పరీక్షలన్నీ దేవుడు ఎందుకు పెట్టాడంటే రేపు అధికారి అయిన తర్వాత అతనికి వ్యవసాయం ఏంటో తెలవాలి, కష్టమేంటో తెలవాలి, అందరికీ ఎలా పంచిపెట్టాలో తెలవాలి. ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. రేపు ప్రభునందు ప్రియులారా, ఒకేసారి ఒక వ్యక్తి ఎదిగాడంటే ఆ వ్యక్తిలో ఏమవుతుందో తెలుసా? గర్వం వస్తుంది, అహం వస్తుంది, ఎదుటి వారిని చిన్న చూపు చూడడం ప్రారంభమవుతుంది. కనుకనే క్రైస్తవులను దేవుడు ఎప్పుడు కూడా అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షల్లో మనం నిలబడే వారంగా ఉండాలట. అందుకోసమే ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది. యోసేపును అతను ముందుగా పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడంటే తన కుటుంబానికి భోజనం పెట్టడం కొరకట. 50వ అధ్యాయంలో ఆది కాండంలో అంటాడు, కుటుంబాన్ని పోషించడానికట. ఇశ్రాయేలును ఏం చేయడానికి? రక్షించడానికి, రాబోయే ఉపద్రవములో నుండి, కరువులో నుండి రక్షించడానికి యోసేపును ఏం చేశాడు? ఐగుప్తుకు పంపాడట. హల్లెలూయా. దేవుని ప్రణాళిక అది, అలా నడిపిస్తాడు. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరికి దూరం చేస్తే దేవుడు ఏం దేవుడు అనొద్దు. ఎందుకు దూరం చేస్తాడట? ఎందుకు దూరం చేశాడు యోసేపును? వీళ్ళందరికీ అక్కడ భోజనం పెట్టడానికి వీళ్ళందరిని దూరం చేసి ఒక్కరిని ముందుగా పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నష్టం జరిగిందా, మంచి జరిగిందా? యోసేపు జీవితంలో మంచి జరిగింది. కనుక దేవుడు నీకు దూరం చేసే వాళ్ళని బట్టి బాధపడకు, దుఃఖపడకు. వింటున్నారా? ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. తల్లు వంచి కళ్ళు మూసుకొని, నీ జీవితంలో కోల్పోయిన దాన్ని బట్టి ఎప్పుడు వెనుదిరగకు, బాధపడకు, ఏడవకు. కోల్పోయిన జీవితాన్ని బట్టి, పడిపోయిన జీవితాన్ని బట్టి, జరిగిన నష్టాన్ని బట్టి ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ రాత్రి మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది.